శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲ್ಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. హరికథామృత సారంలో మాతృకా సంధి యందు మనము వెనుకటి పాఠమునందు 10వ పద్యం గురించి చెప్పుకున్నాం. మన కన్నుల యందు వశిష్ఠ విశ్వామిత్ర భారద్వాజ గౌతమ అద్రి జమదగ్ని పేర్లతో దేవతలు పిలువబడుతూ ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం. ఈరోజు 11వ పద్యంలో భగవంతుడు ఏ విధంగా ఉండి మనలో ఏ రూపముతో ఎక్కడ మన కన్నులలో ఉండి మనము చూసేటటువంటి క్రియను ఏ విధంగా తాను చేసి మన చేత చేయిస్తాడు అనేటటువంటి విషయాన్ని 11వ పద్యంలో చెబుతున్నారు. ಜ್ಯೋತಿಯೊಳಗಿಪ್ಪನು ಕಪಿಲ ಪುರುಹೂತ ಮುಖ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ಸಮೇತನಾಗಿಹ ದಕ್ಷಿಣಾಕ್ಷಿಯ ಮುಖದೊಳಿಹ ವಿಶ್ವಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಚೇತನರಿಗುಂಡು ಉಣಿಪ ಜಾಗೃತೆಯನಿತ್ತು ನೃಗಜಾಸ್ಯ. ಪದಚ್ಛೇದము. ಜ್ಯೋತಿಯೊಳಗಿಪ್ಪನು ಕಪಿಲ ಪುರುಹೂತ ಮುಖ ದಿಕ್ಪತಿಗಳಿಂದ ಸಮೇತನಾಗಿಹ ದಕ್ಷಿಣಾಕ್ಷಿಯ ಮುಖದೊಳಿಹ ವಿಶ್ವ ಶ್ವೇತವರ್ಣ ಚತುರ್ಭುಜನು ಸಂಪ್ರೀತಿಯಿಂದಲಿ ಸ್ಥೂಲ ವಿಷಯವ ಚೇತನರಿಗೆ ಉಂಡು ಉಣಿಪ ಜಾಗ್ರತೆಯನಿತ್ತು ನೃಗಜಾಸ್ಯ. ఇక ప్రతిపదార్థము. జ్యోతియొಳಗೆ మన కన్ను యందు తేజోరూపమైనటువంటి ప్రదేశమునందు, అంటే మన కన్నులో ఉన్నటువంటి నల్ల గుడ్డు యొక్క మధ్య భాగంలో ఒక నల్ల చుక్క ఉంటుంది. అది ఆ ప్రదేశమునందు కపిలనామక భగవంతుడు ఇప్పను ఉంటూ ఉన్నాడు. పురుహూత ముఖ ఇంద్రుడే మొదలైనటువంటి దిక్పతిಗಳಿಂದ, అంటే దిగ్దేవతలు అగ్ని యమ ఇంద్ర, అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర మరియు రుద్రుడు, ఈ 8 మంది దిక్పాలక దేవతల చేత సమేతనాగి ఉండి సమేతుడై ఇహ ఉంటూ ఉన్నాడు భగవంతుడు. అంటే కపిలనామక భగవంతుడు మన కన్ను యొక్క తేజస్సునందు దిక్పాలకుల మధ్యగతుడై ఉన్నాడు. దక్షిణాక్షియ, ఇది కాకుండా ప్రతి జీవుని యొక్క కుడి కన్ను యందు ముఖదొడు, అంటే మన కుడి కన్ను చివరి భాగంలో విశ్వనామక భగవంతుడు ఇహ ఉంటూ ఉన్నాడు. అతను ఎలా ఉంటూ ఉన్నాడు? శ్వేతవర్ణ, విశ్వనామక భగవంతుడు తెల్లటి వర్ణముతో ఉన్నాడు. చతుర్భుజుడు, 4 బాహువులు కలిగినటువంటి వాడు. నృగజాస్య, నృ అంటే మనుష్యులు, గజ అంటే ఏనుగు. మనుష్యులు ఏనుగుల ముఖములు కలిగినటువంటి నృగజాస్య చేతనరిగే, ఇటువంటి జీవరాశులకు జాగ్రత్తావస్థను ఇచ్చినటువంటి వాడై సంప్రీతియిందలి వారి చేత వారి మీద కారుణ్యముతో స్థూల విషయవ, అంటే నేత్రమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులను చూపిస్తూ
అంటే తాను బింబరూపి అయి చూసి ఉణిప ఆ జీవులకు ఆ కంటి ద్వారా ఆ విషయ పదార్థముల యొక్క భోగ రూపాన్ని, భోగానుభవాన్ని కల్పిస్తాడు భగవంతుడు అని ప్రతిపదార్థము. ఇక తాత్పర్యము, మన కంటి యందు తేజోరూపముతో అంటే నేత్రమునందున్నటువంటి నల్ల గుడ్డు యందున్నటువంటి నల్ల చుక్క యందు కపిలనామక భగవంతుడు ఇంద్రుడే మొదలైనటువంటి దిక్పాలకుల చేత కూడుకొని, అంటే ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణ, వాయు, కుబేర మరియు రుద్రుల వారితో కూడుకొని ఉన్నాడు. ఇక మన కుడికన్ను చివరి యందు విశ్వనామక భగవంతుడు శ్వేతవర్ణుడై చతుర్భుజము కలిగినటువంటి వాడై నృగజాస్యుడై నరుడు మరియు గజము ముఖములు కలిగినటువంటి వాడై జీవులకు జాగ్రత్తావస్థను ఇచ్చేటటువంటి వాడై వారి మీద కరుణతో కంటితో వాళ్ళు భౌతికమైనటువంటి విషయ పదార్థములను చూచేటటువంటి క్రియను తాను బింబరూపి అయి చేసి జీవులకు ఆ వస్తువులను దర్శనము చేయించి వాటి యొక్క అనుభవాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు భగవంతుడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణను చూద్దాం. మనకు నృగజాస్య అంటే నృ అంటే మనుష్యుడు, గజము అంటే ఏనుగు, మనిషి ఏనుగు ముఖములు కలిగినటువంటి వాడు. అంటే అర్థమేమయ్యింది? నృగజాస్య అని అంటే ఒక ముఖం అంటూ కాదు, ఒక ముఖము కంటే ఎక్కువ ముఖములు, అంటే అనేక ముఖములు కలిగినటువంటి వాడు భగవంతుడు. దానికి మాండూక ఉపనిషద్ భాష్యమునందు అష్టాదశ ముఖాన్యస్య పుమాకారాణి సర్వశః మధ్యమంతు గజాకారశ్చతుర్బాహు పరః పుమాన్ అని ప్రమాణము చెబుతూ ఉన్నది. ఈ ప్రమాణము ప్రకారము 18 మనిషి ముఖములు, మధ్య 1 గజముఖము, 4 భుజములు ఉన్నటువంటి పరమపురుషుడు, అదే విశ్వనామక భగవంతుడు. ఈ విశ్వనామక భగవంతుడు జాగ్రత్తావస్థ ప్రేరకుడు జీవులకు. ఇక్కడ మనకు 19 ముఖములు అని అంటే మధ్య గజముఖమైతే ఆ గజముఖమునకు బలభాగమునందు కుడివైపునందు 9 ముఖములు, తరువాత ఎడమవైపు 9 ముఖములు, మొత్తానికి మధ్య 1 గజముఖము. ఈ విధంగా విశ్వనామక భగవంతుడు ఉంటూ ఉన్నాడు 19 ముఖములతో కూడుకొని. దీనికి ప్రమాణము చెబుతూ ఉన్నది ప్రకాశ సంహిత గ్రంథంలో. అంటే భగవంతుడి 19 ముఖములతో 18 ముఖములు నరముఖములు, 1 గజముఖము, ఈ 19 ముఖములతో ఎవరెవరికి ఏ విధంగా జాగ్రత్తావస్థ ప్రేరకుడై ఉంటూ ఉన్నాడు, ఈ 19 ముఖములతో ఎన్నెన్ని ముఖములతో ఎవరెవరికి జాగ్రత్తావస్థ ప్రేరకుడై వారి యొక్క జాగ్రత్తావస్థను నియంత్రిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని భావప్రకాశిక వ్యాఖ్యానకారుల వారు చెబుతూ ప్రకాశ సంహిత గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది. దక్షిణాక్షిగతో విశ్వః సత్వస్థః సత్యభాగతః ఉత్తమానాం మధ్యమానాం నీచానాం తత్వమానినాం త్రిభిర్ముఖైః సర్వగతైరవస్థా జాగ్రదాహ్వయా కరోత్యయం మధ్యగాశ్చ తృతీయేన సదైవహి ఉచ్చమధ్యాంశ్చ మర్త్యానాం దాసానాం జాగ్రదాహ్వయా కరోత్యవస్థామం త్యస్తైస్త్రిభిరాసైః సయేవహి నిరంశానాంచ సాంశానాం జాగ్రత్తా సంప్రవర్తకః పుంసామేవం వామగాస్యైః స్త్రీణామేవం కరిష్యతి. ఈ ప్రమాణం ఏమి చెబుతూ ఉన్నది అనంటే, జీవుల కుడి కన్ను యందు విశ్వనామక భగవంతుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 19 ముఖములతో 18 మనుష్య ముఖములతో 1 గజముఖముతో ఉండి సత్వగుణమునందు, సత్వరజస్తమో గుణములు మనలో ఉన్నాయి, సత్వగుణమునందు భగవంతుడు ఉండి
సత్వభాగము చేత తత్వాభిమానులైనటువంటి దేవతలయందు, అంటే దేవతలు కూడా ఉత్తములు, మధ్యములు, అధములు అని ఉన్నారు. ఉత్తమ దేవతలైనటువంటి బ్రహ్మాదులయందు, మధ్యములైనటువంటి ఇంద్రాదులయందు, అధములైనటువంటి పుష్కరాదులయందు ఇటువంటి 3 విధములైనటువంటి సత్వాభిమాని దేవతలైనటువంటి దేవతలకు జాగ్రత్తావస్థ ప్రేరకుడిగా ఎక్కడుంటూ ఉన్నాడు ఈ 19 ముఖములయందు అని అంటే, గజముఖమునకు కుడివైపున ఉన్నటువంటి 3 ముఖములతో వీరికి జాగ్రత్తావస్థ ప్రేరకుడై ఉన్నాడు. ఇక ఈ 3 ముఖములకు తరువాత మధ్యలో ఉన్నటువంటి, అంటే కుడివైపు ఉన్నటువంటి 3 ముఖములు, ఆ తరువాత 3 ముఖములు, ఆ తరువాత 3 ముఖములు. ఈ 3 ముఖములకు తరువాత మధ్యలో ఉన్నటువంటి 3 ముఖముల చేత మనుష్యోత్తములు, మనుష్య మధ్యములు, మనుష్యాధములు, ఈ విధమైనటువంటి మూడు విధములైనటువంటి జీవులకు భగవంతుడు జాగ్రత్తావస్థ ప్రేరకుడై ఈ 3 శిరస్సులతో ఉంటూ ఉన్నాడు. ఇక అదే కుడివైపు ఉన్నటువంటి చివరి 3 ముఖముల చేత దైత్యోత్తములు, అధములైనటువంటి సాంశులు, నిరంశులైనటువంటి దైత్యులకు ఈ చివరి 3 ముఖముల చేత వీరికి విశ్వనామక భగవంతుడు జాగ్రత్తావస్థ ప్రేరకుడై ఉన్నాడు. మొత్తానికి ఆ గజముఖమునకు కుడివైపున ఉన్నటువంటి 9 ముఖములతో 3 ముఖములతో ఈ విధంగా ఈ 9 ఈ శిరస్సులతో ఇంతవరకు మనము చెప్పుకున్నటువంటి దేవతలకు, మనుష్యోత్తములకు, తరువాత దైత్యులకు జాగ్రత్తావస్థ ప్రేరకుడై భగవంతుడున్నాడు. అదేవిధంగా ఈ విధంగా పురుషుల జీవులందు కుడివైపు ఉన్నటువంటి కంటికి కుడివైపు గజమునకు కుడివైపున ఉన్నటువంటి శిరస్సులతో పురుషుల యందు జాగ్రత్తావస్థ ప్రేరకుడై ఉంటే, పుంసామేవం వామగాస్యై స్త్రీణామేవం కరిష్యతి. ఏ విధంగా అయితే మన కంటి యందున్నటువంటి గజముఖం విశ్వనామక భగవంతుడు యొక్క గజముఖమునకు కుడివైపున ఉన్నటువంటి 9 తలల చేత, శిరస్సుల చేత పురుష దేవతలైనటువంటి ఉత్తమ దేవతలు, మనుష్యోత్తములు, దైత్యులు వీళ్లకు జాగ్రత్తావస్థ ప్రేరకుడై ఉంటే, అదేవిధంగా ఆ గజముఖమునకు ఎడమవైపున ఉన్నటువంటి 9 ముఖముల చేత దేవ, మానవ, దైత్య అనేటటువంటి పేర్లతో ఉన్నటువంటి స్త్రీల కుడి కన్ను చివరి యందు జాగ్రత్తావస్థ ప్రేరకుడై విశ్వనామక భగవంతుడు ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. పురుషులకు ఏ విధంగా చెప్పుకున్నామో అదేవిధంగా దేవతలు, మానవులు, దైత్యులు అనేటటువంటి స్త్రీల యందు, స్త్రీ జాతి యందు అతను జాగ్రత్తావస్థ ప్రేరకుడై ఆ గజముఖమునకు ఎడమవైపునున్నటువంటి 9 శిరస్సులతో. అంటే మనము ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, మనకు భగవంతుడు 2 కన్నులు ఇచ్చాడు. ఈ కన్నులు మనకు చూస్తూ ఉన్నాయి. చూడటము, ఆ కన్ను మనకు చూచిన వెంటనే ఆ వస్తువు యొక్క రూపము, అన్ని రంగు తెలుస్తూ ఉన్నది అని అంటే, ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటాం కదా, ఆ విధంగా మన కన్ను చూడటము, అది బ్రెయిన్కు చేరటము, మన కంటికి అవన్నీ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కాలంలో జరిగిపోతూ ఉన్నది. ఇది ఇంత సునాయాసంగా మనకు ఏమాత్రము శ్రమ లేకుండా మన కన్ను ఈ భౌతిక బహుచిత్ర జగత్ బహుదాకరణ చిత్ర విచిత్రమైనటువంటి అతి సుందరమైనటువంటి ఈ జగత్తును చూచి, ఈ జగత్తునందున్నటువంటి అనేక చిత్ర విచిత్ర రంగులతో కూడుకున్నటువంటి సుందరమైనటువంటి పదార్థములను చూచి మనము సంతోషపడుతున్నాము అనంటే
మనకు తెలియకుండానే ఏ ప్రయత్నం లేకుండా అంటే మన కంటి యందు విశ్వనామక భగవంతుడు దిక్పాలకులతో కూడుకొని 19 ముఖములు కలవాడై మధ్య యందు గజముఖము కలిగిన వాడై ఎడమ కుడివైపు ఉన్నటువంటి 9 శిరస్సులతో పురుషుల యందుండి గజముఖములకు ఎడమవైపు ఉన్నటువంటి 9 ముఖములందు స్త్రీల యందు తాను ఆ వస్తువులను బింబరూపే చూచి ప్రతిబింబమైనటువంటి మనకు జీవులకు ఆ వస్తువులను చూచేటటువంటి భాగ్యాన్ని కలిగించి ఆ భోగము యొక్క అనుభవాన్ని మనకిస్తున్నాడు. అంటే భగవంతుడు మన ప్రమేయము లేకుండా, మనము భగవంతుణ్ణి కోరకుండా, భగవంతుడు మనకు ప్రతినిత్యము మన యందు మన ఇంద్రియములందు ఉండి మన చేత ప్రతినిత్యము అనేక పనులను చేయిస్తున్నాడు అని అంటే భగవంతుడు మనకు అందుకే అన్నారు సంప్రీతి ఇందలి, అంటే కరుణతో, జీవుల మీద ఉన్నటువంటి కరుణతో అని చెబుతూ ఉన్నారు. సంప్రీతి ఇందలి స్థూల విషయవ చేతనరిగే ఉండు ఉణిప జాగ్రత్తయ నిత్తు నృగజాస్య. కాబట్టి అటువంటి భగవంతునికి మనకు ప్రతినిత్యము మనకు ఉపకారం చేస్తూ ఉన్నటువంటి ఈ జీవనాన్ని మనము ఆనందంగా అనుభవించడానికి కారణభూతుడైనటువంటి భగవంతుణ్ణి మనము సదా స్మరించటమే వానికి మనము ఇచ్చేటటువంటి సమర్పించేటటువంటి కృతజ్ఞత అని చెబుతూ ఈరోజు ఈ పద్యాన్ని ముగించి రేపు 12వ ಪದ್ಯಾన్ని ನೆಲಸಿಹರು ದಿಗ್ದೇವತೆಗಳಿಗೆ ಕೆಲದಿ ಕರ್ಣಂಗಳಲ್ಲಿ ತೀರ್ಥಂಗಳಿಗೆ ಮಾನಿಗಳಾದ ಸುರನದಿ ಮುಖ್ಯ ನಿರ್ಜರರು ಬಲದ ಕಿವಿಯಲ್ಲಿ ಇರುತಿಹರು ಬಾಂಬಳೆಯ ಜನಕ ತ್ರಿವಿಕ್ರಮನು ನಿರ್ಮಲಿರನ್ನು ಮಾಡುವನು ಈ ಪರಿಚಿಂತಿಸುವರ ಜನಕ್ಕೆ. ఇప్పుడు రేపు 12వ పద్యంలో మన చెవుల యందు భగవంతుడు ఏ ఏ రూపములతో ఏ ఏ దేవతల యందు ఉండి పనులను చేయిస్తాడు అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.